మనకి ఎంచబడుతుంది. ఎవరు నీతిమంతులు అనేటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయము మొదటి వచనం. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండు. ఇక్కడ మరి ఇందాక చదువుకున్నటువంటి భాగంలో కుమారుడు, నీతిమంతుడైనటువంటి కుమారుని బట్టి తండ్రికి ఏం కలుగుతుంది? అధిక సంతోషం. చదివినటువంటి భాగాన్ని బాగా మంచిగా దాన్ని మంచిగా స్పష్టంగా చదవండి. అధిక సంతోషం అన్నమాట. సంతోషం వేరు, అధిక సంతోషం వేరు. కాబట్టి మరి అలాంటి కుమారుడు మరి ఒకవేళ దుష్టతో ఉన్నటువంటి కుమారుడు కలిగి ఉన్నాడు అనుకోండి, అప్పుడు తండ్రికి ఏమన్నా సంతోషం ఉంటుందా? వేదన, బాధ, ఎంతో మరి దుఃఖము, ఇలాంటి పరిస్థితులు అన్నమాట. కాబట్టి ఎవరునూ తరమకుండానే దుష్టుడు ఏమైపోతాడట? పారిపోతూ ఉంటాడు. అంటే దుష్టత్వంలో ఉన్నటువంటి వారు మరి నన్ను ఎవరైనా చూశారేమో అని ఆకు సప్పుడైనా కూడా వాడు భయపడి పారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. అలాంటి సందర్భం వచ్చినట్టు. అయితే నీతిమంతులు మాత్రము ఏ విధంగా ఉంటారట? కింద 2వ భాగంలో సింహము వలె ధైర్యముగా ఉంటారు. సింహం వలె ధైర్యంగా ఉండాలంటే మరి మనకి ఏమై ఉండాలి? నీతి కలిగి ఉండాలి. నీతి అంటే ఏంటి? అది కూడా మనం చూసుకుందాం. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 14వ కీర్తన 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. 14. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. దేవుడు మనకి ఎందుకు సంతోషం? తండ్రికి సంతోషం ఎందుకు? మరి నీతిమంతుడు సింహం వల్ల ఎందుకు ధైర్యంగా ఉంటాడు అంటే ఇవన్నిటికి మూల కారణం ఏంటంటే దేవాది దేవుడు, సర్వాన్ని కలగజేసినటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయి ఉన్నటువంటి దేవుడు ఏమున్నాడు? నీతిమంతుల సంతానం పక్షము ఉన్నాడు. నీతిమంతుల సంతానం పక్షం ఉన్నాడు. కాబట్టి దాన్ని బట్టి సింహము వలె ధైర్యంగా మరి ఉండేవారిగా ఉంటారని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మరి అలాగే ఆది కాండంలో ఒక నీతిమంతుని చూసుకుందాం. ఆది కాండము 7వ అధ్యాయము 'తీయగలిగిన వాళ్ళందరూ తీయండి. 7వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇక్కడ ఈ మాట ఎవరు పలుకుతున్నారంటే సర్వ సృష్టికర్త అయి ఉన్నటువంటి దేవుడే చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? అక్కడ చూసినట్లయితే ఆ యొక్క దేశమంతా కూడా ఏమై ఉన్నదంటే పాపంతో, దుష్టత్వంతో నిండి ఉన్నది. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో దేవాది దేవుడు ఎవరైనా మరి ఈ దేశంలో నీతిమంతులు ఉన్నారని చూసినప్పుడు ఆయన కుటుంబం మాత్రమే కనబడేదిగా ఉన్నది. కాబట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు, అలా ఉండుట నేను చూశాను అని మరి సాక్షిస్తున్నాడు. అయితే దీన్ని బట్టి నేను చెప్పదలుచుకున్నటువంటి ఒక చిన్న మాట ఏంటంటే నిన్ను బట్టి దేవుడు సాక్షించుట అది తర్వాత ఘట్టం. కానీ మొట్టమొదట నీ సహోదరుడు ఏమైనా సాక్ష్యం ఇవ్వగలడా? నీ సహోదరి ఏమైనా సాక్ష్యం ఇవ్వగలదా? ఈ అక్క నీతిమంతురాలు, లేదా ఈ చెల్లి నీతిమంతురాలు, ఈ అన్న నీతిమంతుడు, ఈ తమ్ముడు నీతిమంతుడు అని చెప్పేసి ఏమైనా సాక్ష్యం ఇవ్వగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూడా మనం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే నీతిమంతుల పక్షాన ఎవరు ఉంటున్నారు? దేవుడే ఉంటున్నాడు. అలాంటప్పుడు మరి మనము నీతిగా మరి ఏమన్నా ధరించుకున్నట్లుగా వేసి వేసినట్లుగా మరి పోతే వేషధారణగా ఉంటున్నాం అనేది కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. తర్వాత
92వ కీర్తన 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె పువ్వు వేయుదురు. లేబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఇలా నీతిగా ఉండట కారణం చేత మనకి ఎంతగానో మరి మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుంది. ఒకటేంటంటే సింహం వలె ఉంటాం, ధైర్యంగా ఉంటాం. ఇంకా పోతే తండ్రికి సంతోషము. అలాంటి కుమారుని కలిగినందుకు తండ్రికి ఎంతగానో సంతోషము. అది చెప్పసత్యముగా అనేటువంటి సంతోషం అనమాట, ఎంతో ఆనందం. తర్వాత ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో అలాంటి నీతిమంతులు ఎలా ఉంటారట? ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు. లేబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుచూ ఉందురు. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండాలంటే మరి ఎలా మరి అది సాధ్యం, మనకి అది సాధ్యం అనేటువంటి విషయాన్ని కూడా మరి చూసుకుందాం. అలాగే ముఖ్యంగా అసలు ఇంతకీ నీతిమంతుడు అని ఇంచుమించు మనం 7-8 వచనాలు మనం లేఖనాల్లో చూసుకుందాం. ఇంతకీ నీతిమంతుడు ఎవరైనా ఉన్నాడా భూమి మీద? దాని గురించి మరి బైబిల్ ఏమైనా సెలవిస్తున్నదా? ఆ విషయాన్ని కూడా మనం చూసుకొని ధ్యానించుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 10-11 వచనములు చదవండి. అందుకు జనులు